వెల్కమ్ టు మనా చెఫ్. ఈరోజు మైసూర్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మైసూర్ బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్ తీసుకోండి, బియ్యం పిండి 1/2 కప్పు, మజ్జిగ 1 గ్లాసు, ఉప్పు మీ రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు 4 రెమ్మలు తీసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోండి. పచ్చిమిర్చి 1 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. అల్లం చిన్న అంగుళం ముక్క అల్లం తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోండి. జీలకర్ర 1 టీ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, వంట సోడా 1 టీ స్పూన్, ఇవన్నీ మనం మైసూర్ బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మైసూర్ బజ్జీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇలా ఒక గిన్నె తీసుకొని మనం ముందుగా తీసుకున్న ఈ మైదా, ఈ బియ్యం పిండి, దీంట్లోనే కొంచెం వంట సోడా చూడండి, రుచికి సరిపడా సాల్ట్, ఇవి ఒకసారి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత దీంట్లోనే ఈ జీలకర్ర, ఈ అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలపండి. మనం ముందుగా మజ్జిగ తీసుకున్నాం కదా, ఈ మజ్జిగని కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకోకూడదు, అదేవిధంగా మరీ టైట్గా కలుపుకోకూడదు. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మనం బోండాల పిండి కలుపుకుంటాం కదా, ఆ విధంగా కలిపితే సరిపోతుంది. ఇది మరీ టైట్గా ఉన్నా బాగుండదు, ఇలా వేసుకోవడానికి బాగుంటుంది. ఇది ఒక 1/2 అవర్ నాననివ్వాలి. 1/2 అవర్ నానిన తర్వాత బోండాలు వేసుకుందాం. 1/2 అవర్ నానిన తర్వాత ఈ పిండి చూడండి ఇలా వస్తుంది. ఇలా పట్టుకుంటే ఇలా సాగుతుంది కదా. ఇది ఎంత ఎక్కువ సేపు నానబెట్టుకుంటే మైసూర్ బజ్జీ అంత బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండిలు పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ కాగిందో లేదో కొంచెం వేసి చూసుకున్నారంటే చూడండి ఇది పైకి వచ్చేస్తుంది. ఇలా పైకి వచ్చిందంటే ఆయిల్ కాగినట్టు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బజ్జీల్ని వేసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్
ఆ వాటర్లో చెయ్యిని ముంచుకొని ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకొని మనకు ఇలా వేసుకున్నట్లయితే బజ్జీలు చక్కగా వచ్చేస్తాయి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మంచి షేప్లో వస్తాయి. వేసుకునే ప్రతిసారి వాటర్లో తడుపుకొని ఇలా పెట్టి ఇలా వేసుకోండి. చూసారా, ఇలా ఉంది కదా. ఇలా తీసుకొని ఇలా అంటే ఈ హోల్లో నుంచి ఇలా పడాలి. ఈ విధంగా ఇలా ఒత్తుకున్నారంటే ఇట్లా వస్తుంది కదా బయటికి. ఈ విధంగా వేసుకోవాలి. అన్నీ ఈ విధంగా వేసుకున్నారంటే షేపు బాగా వస్తుంది. మీరు చూడండి, ఇలా వేసుకున్నారంటే షేపు కరెక్ట్గా రాదు. పట్టుకొని ఈ విధంగా ఈ యాంగిల్లో పెట్టి ఇలా ఒత్తారంటే చక్కగా గుండ్రంగా పడిపోతుంది. ఒక్కొక్కటి మెల్లగా తిప్పుకోండి. చూసారా, షేప్ కరెక్ట్గా చాలా చక్కగా వచ్చింది కదా. హోటల్స్లో మాదిరిగా వస్తుంది. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకున్నారంటే లోపల కూడా చక్కగా బాగా ఉడికిపోతాయి. ఈ పిండి ఎంత ఎక్కువసేపు నానితే బోండాలు మనకి అంత బాగా వస్తాయి. మీరు ఒకవేళ పిండి పిసికినప్పుడు కొంచెం లూజ్గా వచ్చిందనుకోండి, ఏం పర్వాలేదు, ఇంకొంచెం మైదా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, బాగా కాలిపోయాయి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. లేదా మీరు ఇంకా రెడ్గా కావాలంటే అలా అయినా కాల్చుకోండి. ఇప్పుడు వీటిని తీసి చూసారు, హోటల్లో లాగే చక్కగా గుండ్రంగా వచ్చాయి కదా. మనం వేసే దాంట్లోనే ఉంటుంది. మనం ఎప్పుడు బోండాలు వేసేటట్లు కాకుండా ఈ చెయ్యిని ఇలా తిప్పి ఇలా వేయండి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, ఎంతో ఈజీగా తయారు చేసుకునే మైసూర్ బజ్జీ రెడీ అయిపోయింది కదా. ఇది చట్నీలో చాలా టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి చట్నీలో బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్స్ని, కమెంట్స్ని కూడా పంపించండి.